హాయ్ నమస్కారం. ఈరోజు దర్శన్ మీదున్న కేసులు కానీ ఆరోపణలు కానీ తన తొలినాల జీవితం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా దర్శన్ ఆయన సినిమా రంగం గురించి, రంగస్థలం రంగం గురించి తెలుసుకుందాం. దర్శన్ పూర్తి పేరు హేమంత్ కుమార్. కన్నడ ఇండస్ట్రీ తనకి దర్శన్ అని పేరు పెట్టింది. దర్శన్ కర్ణాటక రాష్ట్రంలో కొడుగు జిల్లాలో పొన్నంపేటలో ఫిబ్రవరి 16, 1970న నటుడు తుగుదీప్ శ్రీనివాస్ మరియు మీనా దంపతులకు జన్మించాడు. శ్రీనివాస్ మరియు మీనా దర్శన్కి హేమంత్ కుమార్గా నామకరణం చేశారు. దర్శన్కి ఒక సోదరి దివ్య, ఒక తమ్ముడు దినకర్, వీళ్ళిద్దరూ ఉన్నారు. దర్శన్ 2003లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. అయితే తన బంధువైన విజయలక్ష్మిని దర్శన్ పెళ్లి చేసుకున్నాడు. ధర్మస్థలం ఆలయంలో వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి వినీష్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. దర్శన్కి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. అంతేకాదు తనకి కార్లు, లగ్జరీ లైఫ్, బైక్స్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు దర్శన్కి రాజకీయాల్లో కూడా మంచి పట్టుంది. అందుకనే 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేశాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఒక సభ్యుడికి క్యాంపెయిన్గా ప్రచారం చేశారు. రీసెంట్గా రేణుకాస్వామి మర్డర్ కేసులో తప్పించుకోవాలని చాలానే ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, తన ఫ్యాన్స్ అతనికి వ్యతిరేకంగా తిరగటం తనకి చాలా పెద్ద మైనస్ అయింది. ఇప్పుడు తన సినిమాల గురించి చూద్దాం. తన మొట్టమొదటి యాక్టింగ్ చేసింది సినిమా 1997లో మహాభారత్. ఇక్కడి నుంచి తన కెరీర్ మొదలు పెడితే దాదాపు 70 నుంచి 80 సినిమాలు చేశాడు. హీరోగా ఒక దాదాపు 65 నుంచి 70 సినిమాలు చేశాడు. అదే క్యామియో రోళ్ళు సినిమాలు కూడా ఉన్నాయి. 10 నుంచి 15 సినిమాలు చేశాడు. విలన్గా చేశాడు, స్పెషల్ క్యారెక్టర్గా చేశాడు, అండ్ డ్యూయల్ రోల్లో చేశాడు. అంతేకాకుండా ఇద్దరు హీరోలుగా ఉన్న సినిమాల్లో చేశాడు. అంతేకాకుండా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు అయ్యాక ప్రముఖ సినిమా ఆటోగ్రాఫర్ బీసీ గౌరీశంకర్ వద్ద అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశాడు. ఇంకా చిన్న చిన్న బిట్ క్యారెక్టర్స్ చేశాడు. తర్వాత కార్టూన్ సినిమాలు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు. అంతేకాదు మన దర్శన్కి ఇక్కడ ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్ చూస్తుంది తన తమ్ముడు దినకర్. ప్రొడక్షన్ హౌస్ పేరు తగుదీప. తగుదీప అంటే ఏంటి అని మీ ప్రశ్న కదా. తగుదీప అంటే వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారు నటించిన 1967లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఇందులో వాళ్ళ నాన్నగారు నటించి ఖ్యాతిని పొందారు. ఆ పేరు గుర్తుంచుకోవటానికి తన ప్రొడక్షన్ హౌస్కి ఆ సినిమా పేరు పెట్టారు. అయితే తన ప్రొడక్షన్ హౌస్లో తను ఒక 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అందులో తనే 3 సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా తన సినిమాలను తనే డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకుంటాడు. ఇది చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, నేను చెప్పింది విన్న తర్వాత మీకు అర్థమైంది ఏమిటంటే, దర్శన్ ఒక హీరోనే కాదు, ఒక విలనే కాదు, ఆల్ ఇన్ వన్ అన్నమాట. మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఇప్పుడు మనకు కావాల్సిన టాపిక్లోకి వెళ్దాం. దర్శన్పై చాలా ఆరోపణలు ఉన్నాయి. కన్నడ సినిమా డైరెక్టర్ అయిన ఇంద్రజిత్ లోకేష్ మైసూర్ హోటల్లో ఒక వెయిటర్ని శారీరకంగా హింసించాడని, శారీరకంగా కొట్టాడని ఒక ఆరోపణ చేశారు. తర్వాత ఆ ఆరోపణ నిజమా కాదా అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే అదే టైంలో సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయింది. కానీ ఆ డైరెక్టర్ చెప్పే దాని ప్రకారం అయితే ఆ సమస్యని అక్కడితో ఒక 50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ముగించాడని చెప్తుంటారు. భరత్ అనే ఒక కన్నడ సినిమా ప్రొడ్యూసర్ ఉన్నాడు. అతను 2022లో దర్శన్పై కేసు పెట్టాడు. ఏమని అంటే, నన్ను చంపేస్తా అని బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2023 జనవరిలో టీ నర్సాపూర్ సమీపంలో నటుడు దర్శన్కి ఫామ్ హౌస్ ఒకటి ఉంది. దానిపై అటవీశాఖ సిబ్బంది రైడ్ చేసి దాంట్లో పెద్ద పెద్ద బాతుల్ని తీసుకెళ్లిపోయారు. అంటే చట్టవిరుద్ధంగా పెంచుతున్నాడు కొన్ని జంతువులని దర్శన్ ఫామ్ హౌస్పై రైడ్ చేశారనమాట. అయితే 2023లో ఐసీసీ సెక్షన్ 289 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అది ఎందుకు చేయబడిందంటే, పార్కింగ్ స్థలంలో దర్శన్ కేర్ టేకర్తో వాగ్వాదం దిగినందున దర్శన్ కుక్కల్ని పంపాడు కేర్ టేకర్పై అని కేసు నమోదైంది. ఇదంతా పక్కన పెడితే 2024లో పవిత్ర గౌడ్ ఒక రీల్ని పోస్ట్ చేసింది అనమాట. మా 10 సంవత్సరాల యానివర్సరీ పూర్తయిందని, ఆ టైంలోనే దర్శన్తో ఎఫ్ఐఆర్లో ఉన్నానని చెప్పింది. అప్పటికి దర్శన్ తన వైఫ్ విజయలక్ష్మితోనే ఉన్నాడు. 2011 సెప్టెంబర్లో దర్శన్పై గృహహింస చట్టం కింద కేసు నమోదైంది. అది పెట్టింది కూడా తన భార్య విజయలక్ష్మి. ఆ కేసులో తనను చంపబోయాడని చెప్పి తన భార్య కేసు పెట్టిందనమాట. సో ఆ కేసులో తను 14 రోజులు కస్టడీలో ఉన్నారు. తర్వాత తన అభిమానులకి ఈ సంఘటన వల్ల బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు దర్శన్. 2016లో మళ్ళీ ఎలా పడితే అలా నాతో ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి
దర్శన్ వైఫ్ బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించింది. ఇక రేణుకాస్వామి హత్య కేసుకి వద్దాం. రేణుకాస్వామి హత్య కేసు జూన్ 2024లో రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ మైసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది అని ప్రశ్నిస్తే పవిత్ర గోడికి ఈ రేణుకాస్వామి అనే అతను అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నాడని చెప్పేసి పట్టణ నగరంలో ఉన్న ఒక షెడ్లో దర్శన్ మరో 10 మంది కలిసి అతను కొట్టాము. మేము చంపాలనుకోలేదు, మేము భయపెడదాం అనుకున్నాం, కానీ కొట్టంగానే అతను చనిపోయాడు అని దర్శన్ మిగతా 10 మంది చెప్తున్నారు. అయితే ఈ రేణుకాస్వామి చిత్రదుర్గకు చెందిన మెడికల్ షాప్లో ఓ వర్కర్గా పనిచేసేవాడు. అతను చంపింది జూన్ 8 అనమాట, కానీ బాడీ దొరికింది శనివారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దర్శన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాదు, మీకు మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ నాగార్జున దేవరశెట్టి సైనింగ్ ఆఫ్.